ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెక్నో స్పార్క్ 20 ప్రో ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అయితే ఈ మొబైల్ లాంచ్ అయింది కానీ ఏ కంట్రీలో అనేది కరెక్ట్గా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, అది తెలిస్తే నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఓకేనా, అయినా ఇది గ్లోబల్గా లాంచ్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఎక్కడ లాంచ్ అయిందని కన్ఫర్మ్ లేదు. సో ఇండియాలో లాంచ్ అయిందా లేకపోతే చైనాలో లాంచ్ అయిందా అయితే తెలియదు. ఇండియాలో అయితే దాదాపు లాంచ్ కాలేదు, ఎందుకంటే వాళ్ళు వేరే కంట్రీలో లాంచ్ అయినట్టుగానే ఉంది. సరే ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొద్దిగా షేర్ చేయండి, ఎందుకంటే మన వ్యూస్ అంతా కూడా కనీసం 100 కూడా దాటట్లేవు. నేను ఎంట్రీ బట్ టెక్స్ట్ టైపింగ్ చేసుకొని మొత్తం వీడియో ఎడిటింగ్ చేసి మీకు చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో మీరు చూసిన 3-4 మినిట్స్ అంత ఈజీ కాదు, కాబట్టి కొద్దిగా లైక్ చేయండి అందరూ. సో అప్పుడు మన వీడియో ఆడితే అందరికి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ ఈ మొబైల్ డీటెయిల్స్ వెళ్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్న 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Helio G99 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 8 GB ర్యామ్ ఉంటుంది. వర్చువల్గా కూడా మీరు 8 GB ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256 GB స్టోరేజ్ ఉంటుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ ఆఫ్ మైక్రో అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, నాకు తెలిసినంత వరకు మైక్రో సెన్సార్ ఉంటుంది. ఇంకోటి AI కెమెరా అంటున్నారు. సో బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ క్వాడ్ ఫ్లాష్ LED లైట్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే డ్యూయల్ LED ఫ్లాష్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది, అంటే మీరు మైక్రో SD కార్డ్ కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు. NFC సపోర్ట్ ఉంది. అలాగే ఇది IP53 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. అలాగే Android 13 మీద వస్తుంది, iOS మీద వస్తుంది. అలాగే డైనమిక్ పోర్ట్ కూడా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు అక్కడ 8 GB 256 GB ప్రైస్ చూసుకున్నట్టయితే, అంటే బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ది 8300 రూపీస్ అయితే పెట్టడం జరిగిందనమాట. నాకు తెలిసి ఈ స్పెక్స్కి ఈ మొబైల్ కొనొచ్చు. స్టోరేజ్ బాగానే ఉంది, బ్యాక్ సైడ్ కెమెరా బాగానే ఉంది, ఫ్రంట్ సైడ్ కెమెరా బాగానే ఉంది. కాబట్టి కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీ అనేది అనిపించింది. సో ఇది ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.